Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Hi, good morning, Jappu. Good morning. చెప్పు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 15 days 2 weeks అవుతుంది. అయినా ఒక్కటే వీడియో పోస్ట్ చేసినామని చెప్పరా. ఏం చేస్తానమ్రా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్స్ చాలా ఎక్కువ ఉన్నాయి నాకు అని చెప్పలేను. మమ్మీకి అయితే ఇంకా ఫుల్ వర్క్స్ లేండి. ఎంత వర్క్ ఉన్నా ఏం చేసినా ఆబ్వియస్లీ ఇక్కడ ఉండేకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. ఎంతైనా ఇక్కడ అలవాటు అయిపోయి ఉంటుంది. దాంతోపాటు పిన్ని వాళ్ళు కూడా ఉన్నారు కదా, అందుకు బ్యాక్గ్రౌండ్లో రాయిస్ వస్తూ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. అంతా కొంచెం ట్రాఫిక్ అంతా కదులుతూ ఉంది బయట. అండ్ టెంపుల్ కూడా ఆపోజిట్లోనే ఉంది. అండ్ ఈరోజు థర్స్డే కాబట్టి కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఇక్కడ నాకు కొంచెం వర్క్స్ ఉన్నా లేకపోయినా ఒక ప్యాటర్న్ సెట్ అయిపోయి ఉంటుంది కదా. సో ఆ ప్యాటర్న్లో వెళ్తున్నాము. వ్లాగ్స్ తీయడం అంత స్ట్రైక్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే మన త్రిదా బేబీ వల్ల. మన త్రిదా బేబీ ఏం చేస్తుంది, డే టైం అంతా ఓన్లీ 1 hour పడుకుంటుంది. ఊపినంతసేపు మాత్రమే పడుకుంటుంది. పక్కన ఎవరో ఒకరు ఉండాల్సిందే. అండ్ ఇప్పుడు కొత్తగా ఏం కనుక్కుంది తెలుసా, ఉయ్యాల్లోకి వేసింటాం కదా డే టైము. ఉయ్యాల్లోకి వేసిన తర్వాత ఊపినంతసేపు బాగానే పడుకుంటుంది. లేచిన వెంటనే ఉయ్యాల నుండి తీసేసుకోవాలి, లేకపోతే ఇట్లా రివర్స్ అవుతుంది. అట్లా రివర్స్ అయినప్పుడు ఏమవుతుందంటే బయటికి దుంకే ట్రై చేస్తుంది అనమాట. ఇదో ఇప్పుడు ఇట్లా దుంకుతారు చూడండి, సేమ్ ఇట్లా దుంకడానికి ట్రై చేస్తుంది. అల్లరు కదా నాన్న, అట్లా చేయకూడదు కదా. అట్లా చేసేటప్పుడు ఏమవుతుందంటే అది ఒక సైడ్ ఇట్లా ఉంటుంది కదా, అది ఇక్కడికి వస్తుంది అనమాట. సో పక్కన ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాల్సిందే. సో మా ఆమె ఏమంటే క్రాలింగ్ ఇంకా బాగా అలవాటు చేసుకుంటోంది అనమాట. ఇట్లా కాళ్ళు లేపడము, డైరెక్ట్ కూర్చోబెడదామని చూస్తే కూర్చోదంట, డైరెక్ట్ లేసి నిలబడుతోంది. సో అట్లంతా చేస్తుంది. ఇప్పుడు కూడా ఎప్పుడెప్పుడు నన్ను కిందికి దింపుతారు, ఎప్పుడెప్పుడు అట్లా పోదామా అని ఆలోచిస్తోంది. సో ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ కాలేదు, మాది ఎవరిది కాలేదు. ఈరోజు ఏం తింటానన్నా ఉండదంట. సో పని చేద్దాం మనం. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. త్రిదా బేబీకి మార్నింగ్ అమ్మతో పాటు పూజలో కూర్చోవాలంటే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ దీపాలు పెట్టే వరకు కాసేపు కూర్చొని ఉంటుంది. దానికి ముందు డాడీతో కలిసి వాకింగ్కి వెళ్తుంది. సో ఒక 30 minutes అట్లా అనమాట. స్ట్రోలర్లో అటు ఇటు తిప్పుతూ ఉంటారు. 30 minutes తర్వాత ఇంకా తనకు నిద్ర వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఒక 1 hour ఎంతసేపు ఊపితే అంతసేపు పడుకుంటుంది. ఇంకా ఊపడం ఆపేసిన వెంటనే లేస్తుంది అనమాట. ఆ టైంలో ఇంకా అమ్మతో పాటు పూజలో అలా కూర్చొని దీపాలన్నీ పెట్టేంత వరకు కొంచెం సైలెంట్గా ఉంటుంది. సో ఇంకా తులసి చెట్టు దగ్గర అంతా కూడా పూజ చేసేసిన తర్వాత ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట యూజువల్గా. ఎందుకంటే తనకి బ్రేక్ఫాస్ట్ టైం అరౌండ్ ఒక 9:30 10 అట్లా అవుతుంది. అంతకంటే ముందే అయితే తినదు. ఎందుకంటే 7:30 8 అట్లా పాలు దాగి పడుకుండేస్తుంది కదా. అంత ఫాస్ట్గా ఆకలి కాదనమాట తనకు కూడా. అందుకే 9:30 10కి అయితే కొంచెమైనా తింటుందేమో అని చెప్పేసి టైమింగ్ అలా పెట్టుకున్నాము. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఇచ్చే సాలిడ్ ఫుడ్ కూడా అంతే, ఒక 1:30 2కి అట్లా ఇస్తామన్నమాట. బికాజ్ ఎంత మనము ఫీడ్ చేయడానికి ట్రై చేసినా కూడా సాలిడ్ ఫుడ్, మిల్క్ అనేది చాలా ప్రైమరీ పిల్లలకి. అట్లీస్ట్ 1 year వరకు మనం ఫుడ్ తినిపించినా కూడా మళ్ళీ మిల్క్ ఇస్తూ ఉండాలి. కాబట్టి నేనైతే కంప్లీట్గా అదే చేస్తున్నాను అనమాట. ఫోర్స్ ఏం చేయట్లేదు. తను ఎంత తింటుందో అంత నేను పెట్టడానికి ట్రై చేస్తున్నాం అనమాట అమ్మ నేను. లేదు తను రిజెక్ట్ చేస్తా ఉంది అనుకుంటే ఇంక ఇమీడియట్గా నార్మల్ మిల్క్ ఇచ్చేస్తున్నాం. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరూ? ఈరోజు 15 days అవుతుంది మేము వచ్చి ఒక వీడియో పెట్టింది. మా మమ్మీనే ఎక్కువ ఫీల్ అవుతుంది గైస్, అసలు నువ్వేం తీయడం లేదు ఎందుకు అని చెప్పేసి. ఏందో మరి టైమే గడిచిపోతుంది. ఈసారి అయితే టైం లేదనమాట. పోయినసారి బాగానే ఉండే, ఏం మా ఉండట్లేదు అనమాట. అవును, ఎత్తుకొనే ఉండాలా, పట్టుకొనే ఉండాలి ఎవరో ఒకరు. అది కాకుండా మమ్మీ కానీ నేను కానీ ఎవరో ఒకరు పక్కన ఉండాలి. వాళ్ళ డాడీ వాళ్ళు ఎత్తుకునే ఉండదు అనమాట. వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు అర్ధ గంట కన్నా ఎక్కువ చూసుకోలేరు అనమాట. మా నాన్నమ్మ అయితే ఎంత ట్రై చేస్తుందో నాకు ఇవ్వండి నేను ఎత్తుకుంటా అని చెప్పేసి ఎత్తుకోలేదని తెలుసు. ఇట్లా దోస్తుంది, ఎరికి దోసేస్తుంది. ఆయన ఏడుంటది ఇంకా. తినిపించేటప్పుడు అయితే మా మమ్మీని ఎగరేస్తా ఉంటది అట్లా. ఇంకా ఇట్లా తినిపించకూడదని మూతి ఇట్లా గట్టిగా పట్టుకొని నన్ను దోసేస్తుంది అనమాట. అవును, స్ట్రోలర్ లేకేస్తా అంతే. కొంచెం కొంచెం నోరు తెరుస్తుంది ఇప్పుడు. ఆయనకి ఇష్టమైంది అంటే 6 months అంతా పాలే కదా మమ్మీ. సో కొంచెం అలవాటు పడేకి టైం పడుతుంది. అరే నీ చేతిలో ఏదో ఒకటి ఏం లేదు పాపము, ఎత్తుకొని ఇట్లా ఉండాల. అంటే ఏదో ఒకటి కొత్తది ఇవ్వాలి గైస్ చేతిలోకి. రోజు ఒకటి కొత్తది కావాలంటుంది. సో కొత్తది లేకపోతే సైలెంట్గా ఉండదు అనమాట. లేకపోతే అసలు ఇట్లా వ్లాగ్ తీసేక అవుతుందా మమ్మీ, మనం అదేదో కొత్తది ఇచ్చినాం కాబట్టి. చూడు దాన్ని బట్టి పండ్లు వస్తున్నాయి. అవును, ఇంకా 2 రోజులు పోతే బయటకు వచ్చేస్తాయి. చూసినా పొద్దున కింద పళ్ళు వస్తున్నాయి. నాకు నైట్ ఇక్కడ కొరికింది ఏదో తినిపించేటప్పుడు. అందుకే నోట్లో పెట్టద్దు. అవి
చాలా షార్ప్ ఉన్నాయి పళ్ళు. పిల్లలు అన్నీ షార్పే కదరా, ఎందుకు అట్లా? నీ టీత్ షార్పే, నీ వస్తున్నాయి ఒకేసారి, నెయిల్స్ కూడా షార్పే. పళ్ళు పాప. అవునా? బై ద వే ఇదేం టీతర్ కాదు గైస్, టీతర్లో ఆల్రెడీ చాలా వాడేసిందని చెప్పేసి అయ్యో మళ్ళీ నేనే పడేస్తే. ఇది టీతర్ కాదు, ఇది ఆ పాపది లిప్ బామ్ ఉంటుంది కదా, లిప్ బామ్ కొత్తది పెట్టినాను. ఇది 2 అయిపోయినాయి ఇప్పటికి. 2 అయిపోయినాయి. అంటే ఒక్కొక్కటి ఈజీ ఒక 3 months అట్లా వస్తాయి అనమాట. ఆర్గానిక్ కాబట్టి. థర్డ్ది ఆర్గానిక్ అది. తీసుకోండి, చాలా బాగున్నాయి. నాట్ స్పాన్సర్డ్ గైస్, జస్ట్ చెప్తాను. ఇట్లా మామూలు పగులుతాయి కదా, అట్లా ఏం లేదనమాట. పిల్లలకు డ్రై కాకుండా ఉంటాయి. కాకుండా బాగుంది అనమాట. అవును, యూజువల్ గా అయితే నేను కూడా అంత ప్రిఫర్ చేయను, కానీ ఇది బేబీ ఫారెస్ట్ బాగుంది, చాలా బాగుంది. అందుకే ఇంకా థర్డ్ది 3 అయిపోయినాయి ఆల్రెడీ, ఇది మూడోది. ఇది మూడోది, ఇంకా 1 week ఉంటుంది అది. తోసేయ్, తీసుకో నువ్వే తీసుకో. తీసుకో నాన్న. తీసేసుకోండి. తీసుకుంది అట్లా పర్వాలే, ఆటకైనా పోతుంది దొర్లుకుంటా. కానీ రే మరి ఎందుకు ఆ రోజు దొరలమంటే అసలు అట్లనే పడుకున్నావు? అందరూ ఉంటే బాబు, అది కాక ఇమ్మకి నిద్ర ఉండాలన్నమాట బాగా. ఆ రోజు నిద్ర తక్కువ కదా. అవును, అందుకు నేను ఆడ పడుకుంటే ఆడే పడుకుంటా అన్నట్టు ఏడుస్తానే ఉంది. అన్నప్రాసన రోజు చూడు మళ్ళీ. అవును, ఎట్లా ఎగిరిందో ఏమో అసలు ఒక నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఎగిరింది. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం దొర్లాడింది బెడ్ మీద అంతా. అన్నప్రాసన రోజు అక్కడ అత్త వాళ్ళ ఇంట్లో మాత్రం ఎక్కడుండే, లేదు నేను రాను ఇక్కడే ఉంటా అన్నట్టు కూర్చుంది. అట్లే కూర్చుంది. ఏం టేస్ట్ ఉంది? ఫుడ్ తినొచ్చు కదా, అట్లా నోటు తెరచొచ్చు కదా. ఫుడ్కి మాత్రం నోటు తెరచవు. ఫుడ్కి నా మాత్రం నోటు తెరచదు. పాలు ఇంకా పాలు ఉండలే, నేను ఇక్కడ కలుపుతానంటే ఆటి నుంచి ఎగురుకుంటూ వస్తుంది అట్లే. అవును. అండ్ ఇంకోటి ఏమంటే పాపం 2 days నుండి కొంచెం సిక్ ఉంది గైస్. పాప కూడా కోల్డ్ అయింది, కొంచెం జలుబు చేసింది. ఫస్ట్ టైం అనమాట. అవును, ఈ కోల్డ్ వస్తానే గానీ నైట్ అది చేస్తాంటే ముక్కలేకి ఏదో ఏదో అది ఒక స్ప్రే ఉంటుంది ఓన్లీ, అది మాత్రమే వాడాలి పిల్ల కోల్డ్ కాఫ్ అయితే. అది వాడినాము, అది వెంటనే తగ్గిపోతుంది అనమాట. ఈ మధ్య ఏం చేస్తుందంటే వేపించుకోదా, నిన్న డాడీ వేసేలకు బాగా తగ్గిపోయింది చూడు, ఒక్క రోజుకే తగ్గిపోతుంది. 1 day అంతే, కానీ బాగా లోపలికి పడాలి అది. జస్ట్ ఇట్లా స్ప్రే చేస్తే ముక్కులోకి పోతుంది. కాకపోతే పిల్లలు అంత కుదురుకు ఎక్కడ ఉంటారు చెప్పండి. అయితే అస్సలు ఉండదు. అదే కదా, ఉండరు. పడుతుంది ముందే పుట్టి పెడతారని చేతులు తోచేస్తుంది అనమాట. అవునవును, మగం మీదకే పెట్టినది. ఈ రోజు ఏం చేద్దాం నాన్న? నీకు ఏం తింటావు చెప్పు? ఏం తింటావు? క్యారెట్ నో ఫ్రూట్స్. మనకంతా వద్దు, మనకి ఇడ్లీలు దోశలు మళ్ళీ పెట్టినారా అని అడగద్దండి. లేదు గైజ్, మనం తినేటప్పుడు జస్ట్ అట్లా టేస్ట్ చూపించినాం కదా, దానికైతే నోరు తెరుస్తుంది, కానీ పెట్టడం లేదు. నిన్న ముద్ద చేస్తాం కదా, అది కొంచెం తినింది. ముద్ద తినింది అంటే ముద్ద హెల్దీనే మమ్మీ, రైస్ రాగి పౌడర్ గీ అంతే. మాత్రం బాగా ఇష్టం, ఇన్ని రోజులు గానీ అది మాత్రం ఇష్టంగా తినింది కొంచెం అంతా. అంటే ఆ మంత్కి ఆమె నోరు తెరిచింది అంతే. అట్లా అంతే, మళ్ళీ తినిందంటే భారీ కాదు అంతే, ఊరికే కొంచెం నోట్లో పెట్టుకున్నంతగాని లేదు. ఏరా హలో మేడం, చూడు అక్కడ చూడు అమ్మ ఏం చేస్తుందో చూడు. ఏమి చూడు, నిన్న చూడు ఎన్ని కామెంట్లు పెట్టినారు. అవును, నిన్న షార్ట్ వీడియో చూసినారా గైస్? ఆ ఫోటో ఉండేది నాది పాపది, చాలా మంది కామెంట్స్ పెట్టినారు. రే మన ఇద్దరం సేమ్ ఉన్నామంట్రా. అదే అట్లే ఉన్నారు కదా చిన్నప్పుడు. మీ డాడీ కూడా బెంగళూరు పోయినాక ఫోటో చూపిద్దాం రా గైస్. దర్శనం ఏం అట్లా లేండి, చిన్నగా ఉన్నప్పుడు నేను చూసినా కదా. మన ఇద్దరం సేమ్ అన్నా. సేమ్ ఈ అమ్మ డబుల్ యాక్షన్ ఉన్నట్టు ఉన్నారంట. అమ్మో, పుడతానే అన్నా నేను. అవునా నాన్న? మా అత్తయ్య కూడా అంటా ఉంటది తెలుసా, అంతా జూహీలాగే ఉంటుంది పాప అని చెప్పేసి. పుడతానే అర్థం అయిపోయింది అనమాట. అవునా బంగారు? సేమా మన ఇద్దరం? అవునా? సేమ్ అమ్మా అను. ఇంకా 2 రోజులు పోతే మాట్లాడుతుంది. అవును. హలో, దాన్ని చూడు ఎట్లా పట్టిందో. ఏరా ఏముంది దాంట్లో అంతా? ఏమొస్తుంది చెప్పు. మా మమ్మీ రోజు 4కే లేచింది. 4కి లేచింటేనే అంత మాత్రం అయింది. మధ్యలో ఎమ్మది ఉంటది కదా, నిద్ర రూపల్లా గ్యాప్ వస్తుంది అనమాట. అవును, అందుకు లేట్ అవుతుంది. లేదంటే 8:30కి అయిపోయిండు. సర్లే, ఇప్పుడు పోదాం మమ్మీ బెంగళూరుకి. అక్కడైతే నీకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. పోదాము ఇప్పుడు 10 daysకి. ఇంకా 10 days ఉండాలంట గైస్, చూసినారా? 10 days ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా బోర్ కొట్టదు కదా నీకు. వ్యాక్సిన్ వేసుకొని పోదాం. వ్యాక్సిన్, అవునవును. ఓకే, అజిత్ బయట పోవాలి కదా 2 రోజులు. అవును, ఉండి లేదంటే మళ్ళీ వచ్చేది అనుకుంటే అంతే మళ్ళీ వద్దాం. సరే. ఇంక అన్ని ఇదే తిరిగేదే ఎక్కువ ఉంటది మనం అంతే.
అమ్మ అండ్ నానమ్మ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసే లోపల నేను కాసేపు బేబీతో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అండ్ తనకి ఏదో మాటలు చెప్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ తనకి ఏంటంటే హోమ్ మేడ్ సెర్లాక్, ఇది అత్తయ్య చేసి పంపించారు కదా. సో అందులోకే నేను కొంచెం ఇట్లా డేట్స్ వస్తాయి కదా, డేట్స్ పౌడర్ కానీ లేదంటే నార్మల్ డేట్స్, సో అవి మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అంటే మనకైతే అన్ని బాగానే అనిపిస్తాయి, కానీ మా త్రిదా బేబీకి మాత్రం అస్సలు నాకు వద్దు అని ఫుడ్ చూసిన వెంటనే నోటికి అస్సలు తాళం వేసేస్తుంది, లిటరలీ లాక్ వేస్తుంది. ఓపెన్ కూడా చేయొద్దు తెలుసా అండి, కనీసం అట్లా టేస్ట్ చూద్దాంలే అనే క్యూరియాసిటీ కూడా ఉండదు. సో సిల్వర్ స్పూన్ తగులుతుంది అనుకుంటారు కదా, అట్లాంటిది ఏమి ఉండదు. ఇది షార్ప్ ఎడ్జెస్ అస్సలు లేదు. నేను తీసుకునేటప్పుడు ఒకసారి చూశాను. అండ్ దాంతోపాటు సిలికాన్ స్పూన్స్ కూడా నేను కొన్ని తెచ్చానమాట, ఒక 2. దాంట్లో ఏమైనా పెట్టిస్తే తింటుందేమో అని చెప్పేసి. ఫుడ్ దానికి టచ్ అయిన వెంటనే జస్ట్ ఆడుకుంటుంది, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకుంటుంది. మొన్న ఇడ్లీ ఇస్తే ఏం చేసింది, ఉప్మా చేసింది, దాన్ని మొత్తం అంతా కింద వేసింది అంతే. నోట్లో మాత్రం అసలు పెట్టుకోదు తన మూడ్ని బట్టి. బట్ ఈ 3-4 డేస్ నుండి కొంచెం బెటర్ అనే చెప్పాలి. 1 స్పూన్ 2 స్పూన్స్ అట్లా తింటా ఉంది. సో వన్స్ తినేసిన తర్వాత ఇంకా వెంటనే తనకి ఇంకా స్నానం చేయించేసి మళ్ళీ నార్మల్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేస్తాం. అయిపోయిందా స్నానం? అయిపోయిందా స్నానం? అయిపోయింది, రెడీ. స్నానం డ్రెస్ ఎవరు తెచ్చినారు నీకు? ఇది బాగుంది. డాడా తెచ్చినాడు. డాడా తెచ్చిన డ్రెస్ అప్పుడు తెచ్చిందంటే ఇప్పుడు సరిపోయింది కరెక్ట్ గా. పోనా 5 months లో ఏమో తెచ్చినాడు. అవును, ఇప్పుడు సరిపోయింది. నిద్ర వస్తుంది. నిద్ర పోనా. దేవుడికి ముక్కొని పాలు తాగేసి పడుకుందావు పదా. పాలు తాగేసి పడుకుందావు. పూజ చేద్దాం. అమ్మా పాప ఇప్పుడే పడుకుంది అండ్ నేను నా వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఆర్డర్స్ ఏమైనా వస్తే ఓపెన్ చేసేయాలి కదా, లేదంటే లోపల ఏముందా అని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్లోనే ఆ పార్సిల్ని అట్లా చూస్తూ ఉంటాను. ఇవి ఓపెన్ చేసేస్తాను, ఎందుకంటే ఎవ్రీడే కోసం కొన్ని జ్యువెలరీ, డేంటీ జ్యువెలరీ అది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అంతా. నాకు ఏదైనా డేంటీ జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకోండి, బాగా నచ్చింది అనుకోండి, హియర్ ఈజ్ ఎ స్మాల్ ట్రిక్, ఓకేనా. ఒక 1 month కంటిన్యూస్గా దాన్ని వేసుకుంటాను. ఓకే, ఇది నాకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే అది 18 క్యారెట్లో కానీ లేదంటే 14 క్యారెట్లో కానీ చేపించుకుంటాను ఉంటా అనమాట. సో రోజు వేసుకోవడానికి బాగుంటాయి కదా. అండ్ జ్యువెలరీ అంతా కూడా నాకు ఇట్లా మినిమల్ ఉండేది ఇష్టం. ఈ బ్లాక్ బీడ్స్ కూడా అంతే. ఇది నేను ఏదో వెబ్సైట్లో చూసాను, వెబ్సైట్లో చూసి నాకు బాగా నచ్చితే ఇది చేయించుకున్నాను. దిస్ ఈజ్ లుకింగ్ సో నైస్. అండ్ ఇగ్నోర్ మై బ్రేక్అవుట్స్, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంకా కొంచెం హార్మోన్స్ అటు ఇటు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అనమాట. ఒక మంత్ పీరియడ్ వస్తే ఇంకో మంత్ అస్సలు రావట్లేదు. సో లైక్ దట్ మై ఫేస్ ఈజ్ యాక్టింగ్ అప్. ఫస్ట్ అయితే లెట్స్ జస్ట్ అన్బాక్స్ దిస్. అండ్ అత్తయ్య కూడా మొన్న కొత్త జ్యువెలరీ తీసుకున్నారు, గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నారు. దర్శన్ని వీలైతే అక్కడ నుండి వీడియో సెండ్ చేయని చెప్పాను అనమాట, ఎందుకంటే నేను ఆ రోజు చూసి వీడియో కాల్లో సెలెక్ట్ చేశాను ఏది బాగుంది ఏందని చెప్పి. కానీ అత్తయ్య వేసుకున్నప్పుడు అంత స్పెసిఫిక్గా చూడలేదు. ఇఫ్ ఇన్కేస్ దర్శన్కి వీలైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే డెఫినెట్లీ నాకు ఫోటో కానీ వీడియో కానీ పెడతాడు, అది మీకు పెడతాను. సో ఫస్ట్ అయితే ఐ గాట్ దీస్ ఇయర్ రింగ్స్. సో బేసిక్గా నేను జ్యువెలరీ ఎలా సెలెక్ట్ చేసుకుంటా అంటే, నాకు జీన్స్లోకి వేసుకున్నా బాగుండాలి అండ్ డ్రెస్సెస్, ఇప్పుడు సమ్మర్ డ్రెస్సెస్ అట్లా ఉంటాయి కదా, సో అలాంటి డ్రెస్సెస్లోకైనా బాగుండాలి అని చెప్పేసి తీసుకుంటాను. ఇవి ఎక్కువ హెవీ కూడా లేవు, సో రోజంతా వేసుకోవడానికి కూడా చాలా క్యూట్ ఉంటాయి. సో లుక్ ఎట్ దిస్, హౌ క్యూట్ కదా. ఇట్లా హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ చాలా బాగా కనిపిస్తాయి ఇలాంటివి. అండ్ ప్రైస్ కూడా ఇవన్నీ తక్కువే, బిలో 500, కొన్ని 1000 అట్లున్నాయి. కాకపోతే అవి యాంటీ టార్నిష్ అండ్ ఎన్ని రోజులు వాడినా కూడా ఇవి కలర్ పోవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెట్టుకోండి ఈ హూప్స్ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 3-4 months నుండి యూజ్ చేస్తున్నాను, కానీ అస్సలు పోవట్లేదు, అలా ఉంటాయన్నమాట. దీస్ ఆర్ ద ఫస్ట్ ఇయర్ రింగ్స్. అండ్ ఇవి కూడా చాలా చాలా క్యూట్ ఉన్నాయి, రోజు వేసుకోవడానికి బాగుంటాయి, ఏదైనా డ్రెస్సెస్లో కూడా చాలా క్యూట్గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వీ హ్యావ్ దిస్ బ్రేస్లెట్. సో ఇది నా దగ్గర పింక్ కలర్ డ్రెస్సెస్లోకి ఏదైనా క్యూట్గా బ్రేస్లెట్ వేసుకుందాము అనుకున్నప్పుడు ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఎప్పుడు ఒక వైట్ కలరే ఎందుకు, ఇలాంటి చైన్ బ్రేస్లెట్స్ లాంటివి అయితే మనము మల్టిపుల్ వేస్లో, ఇఫ్ ఇన్కేస్ మనం కుర్తీస్లోకి వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంది, నేను వేసుకున్నప్పుడు ఇలా కనిపిస్తుంది. పింక్ చాలా క్యూట్గా కనిపిస్తుంది చూడండి, వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, మంచిగా స్టైలింగ్ వేసుకున్నాం అనుకోండి, క్యూట్ అసలు. అండ్ ఈ పెద్ద బాక్స్లో ఏమున్నాయో నేను ఒకసారి ఓపెన్ చేసి చూసేస్తా.
ఇంకొకటి ఈ చైన్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ డ్రెస్సెస్ ఆర్ సింపుల్ శారీస్ మీదకి చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ట్యాగ్ నీట్గా కట్ చేసి ఉంటే బాగుండేది. సో ఇది యాక్చువల్లీ లేయర్డ్ చైన్ కదా, అందుకే కుర్తీస్కి లేదంటే శారీస్కి చాలా క్యూట్గా కనిపిస్తుంది. దీంతో పాటు మనకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. వెరీ సింపుల్, వెరీ అఫోర్డబుల్, జస్ట్ డైలీ వేసుకోవడానికి, నాకు షూట్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి చాలా క్యూట్గా కనిపిస్తాయి కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఈ సన్ స్క్రీన్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ వెరీ ఫేమస్ బ్రాండ్, చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది యూజ్ చేస్తున్నారనమాట. అజిత్ కూడా వాడుతూ ఉంటాడు దీన్ని. హీ సెడ్ ఇది చాలా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మా డర్మాట్ కూడా ఒకసారి రికమెండ్ చేసినట్టు గుర్తు. సో బేసిక్గా ఇది యాంటీ డార్క్ స్పాట్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్. సో ఎవరికైనా కొంచెం నాలాగా డార్క్ స్పాట్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళు ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బెటర్. ఇందులో నార్మల్ వేరియంట్ కూడా ఉంటుంది అనమాట, లైక్ రెగ్యులర్ నార్మల్ స్కిన్ టైప్స్ కోసం. నేను అది కూడా ట్యాగ్ చేసి ఉంటాను. లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ డెఫినెట్లీ వర్త్ ఇట్ అని విన్నాను. నేను కూడా ట్రై చేస్తాను దీన్ని. యాక్చువల్లీ ఈ బ్రాండ్వి ప్రోడక్ట్స్ ఐ థింక్ యూరోప్లో కొంచెం తక్కువ పడతాయి అనుకుంటా ఇండియాతో కంపేర్ చేస్తే. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా వెళ్తే డెఫినెట్లీ పికప్ చేసుకుంటాను కొన్ని. లాస్ట్ టైం కొంచెం మిస్ అయింది. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ దీస్ ఇయర్ రింగ్స్, ప్రిట్టి చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఇయర్ రింగ్స్ చాలా మందికి నచ్చుతాయి. ఒక్క నిమిషం చూపిస్తా. ఇవి ఉన్నాయి కదా, ఇవి 2 ఇయర్ రింగ్స్ కాదు, మొత్తం ఇది ఒకటే ఇయర్ రింగ్ అనమాట. వెనకాల ఇట్లా స్క్రూ వస్తుంది కదా, సో అది ఇలా వచ్చింది. లుక్ అట్ దిస్ డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ ఇంకొక ఇయర్ రింగ్ ఇక్కడ ఉంది చూడండి, సేమ్ అనమాట. ఇట్లా చాలా బాగుంటాయి డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్. మామూలుగా డ్రెస్సెస్లోకి వేసుకుంటే చాలా క్యూట్గా కనిపిస్తాయి. అండ్ వెనకాల స్క్రూ బదులు ఇలా డాంగ్లింగ్ ఇచ్చారు కదా, సో దట్స్ వై దిస్ ఈజ్ లుకింగ్ వెరీ నైస్. అండ్ ఇలాంటివన్నీ కొరియాకి వెళ్తే చాలా బాగా తీసుకోవచ్చు గైస్, ఎందుకంటే నేను చాలా వ్లాగ్స్ చూస్తున్నాను అనమాట కొరియావి. అండ్ పాప ఫస్ట్ బర్త్డేకి వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ టు డూ సంథింగ్. అన్నీ వర్కౌట్ అయితే వీ హ్యావ్ టు గో ఆన్ ఏ వెకేషన్. ఆల్మోస్ట్ ఒక దగ్గర 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను ఎటన్నా వెళ్ళి. సో పాప ఫస్ట్ బర్త్డేకి ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్. మేబీ వర్కౌట్ అయితే చూద్దాం, లేకపోతే లేదు. సో ఇవి నేను తీసుకునేటివి అనమాట. ఐ థింక్ అన్నీ చూపించినట్టున్నాను. ఇంకొకటి నేను ఆర్డర్ చేశాను అనమాట, గ్రీన్ కలర్ బ్రేస్లెట్, పాల్మోనాస్ అనుకుంటాను. సో అదొకటి ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు. ఐ థింక్ సండే వస్తుంది అనుకుంటా, కానీ దాని లింక్ కూడా ఇచ్చుంటాను. గ్రీన్, ఇలా డిఫరెంట్ పింక్ కలర్ ఇలాంటివి నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకే మేబీ ఎందుకు ఒకటే లాంటివి వైట్ స్టోన్వే తీసుకోవడం, కొంచెం డిఫరెంట్గా పికప్ చేసుకుందాం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు కావాలంటే చూడొచ్చు. సో యా, లెట్స్ గో. ಹಾಯ್ ಮಾ. ಏನಮ್ಮ ಏನು ತೋರಿಸ್ತಾ ಇರಿ ಇವತ್ತು? ಓಕೆ ಓಕೆ ತೋರಿಸಿ. ಆ್ಯಕ್ಚುಲಾಗಿ ಅಮ್ಮ ಹೊಸ ಚೈನ್ ತೊಗೊಂಡಿದ್ದಾರಂತೆ ಮೊನ್ನೆ ಸೆಲ್ಫ್ ಗಿಫ್ಟಿಂಗ್ ಅಂದ್ಕೊಂಡು. ಸೊ ಇದೇ ಆಹಾರ ಹೇಗಿದೆ ದರ್ಶನ್? ಚೆನ್ನಾಗಿದೆ ಅಮ್ಮ. ಸೆಲ್ಫ್ ಗಿಫ್ಟಿಂಗಾ? ಸೆಲ್ಫ್ ಅದು ಮ್ಯಾಚಿಂಗ್ ಇಯರ್ ರಿಂಗು. ಓಕೆ. ಸೊ ಗ್ರೀನ್ ಎಮರಾಲ್ಡ್ ಡಿಸೈನ್, ಹೊಸ ಡಿಸೈನ್ ಅಲ್ಲ ಇದು? ಹೊಸ ಡಿಸೈನ್. ಓಕೆ. ಸುಮ್ಮನೆ ನೋಡೋಣ ಅಂತ ಹೋಗಿದ್ದು. ಓಕೆ. ಇಷ್ಟ ಆಯ್ತಾ? ಸರಿ, ಲಾಂಗ್ ಚೈನ್ಗೆ ಬ್ಯಾಕ್ ಚೈನು ಮನೆಯಲ್ಲಿ ಇದೆ. ಓಕೆ. ಒಂದ್ 2-3 ಇದೆ ಇನ್ನ ಎಕ್ಸ್ಟ್ರಾ. ಅದಕ್ಕೆ ಹಾಕೊಂಡ್ರೆ ಆಯ್ತು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಲಾಂಗ್ ಚೈನ್, ಬ್ಯಾಕ್ ಚೈನ್ ತಗೊಂಡಿಲ್ಲ, ಬರೀ ಹಾರ ಮಾತ್ರ ತಗೊಂಡಿದ್ದೀರಾ. ಇದನ್ನ ಅಂದ್ರೆ ಅಟ್ಯಾಚ್ ಮಾಡಿಸಿ. ಓಕೆ. ಆಕ್ಚುಲ್ ಆಗಿ ಇದಕ್ಕೆ ದಾರ ಕೊಡ್ತಾರೆ, ಥ್ರೆಡ್ ಕೊಟ್ಟಿದ್ರು, ಅದು ತೆಗೆದುಬಿಟ್ಟು ಬ್ಯಾಕ್ ಚೈನ್ ಹಾಕ್ಸ್ಕೊಂತಾರೆ ಈಗ ಗೋಲ್ಡ್ದು. ಹೌದು. ಓಕೆ ಓಕೆ ಓಕೆ. ಇದು ಎಕ್ಸ್ಟ್ರಾ ನಾನು ಇಟ್ಟಿರ್ತೀನಿ ಮನೆಯಲ್ಲಿ. ಓಕೆ. ಎಕ್ಸ್ಟ್ರಾ ಇದು ಫಿಕ್ಸ್ ಮಾಡಿಸ್ಕೋಬೇಕು, ಫಿಕ್ಸ್ ಮಾಡಿಸಿಲ್ಲ ಇದನ್ನ. ಓಕೆ. ಸೊ ಇವತ್ತು ಕೊಡೋದಕ್ಕೆ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದು, ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಆಗಿ ನಾನು ಇವತ್ತು ಬಂದೆ, ತೋರ್ಸೋಣ ಅಂತ ಬಂದಿದ್ದೀನಿ. ಇನ್ನೊಂದು ಪಾಪದ ಅನ್ನಪ್ರಸನ್ನಕ್ಕೆ ಹಾಕಿದೆ ಅಲ್ವಾ? ಹಾ ಹೌದೌದು. ಆಕ್ಚುಲಾಗಿ ಸುಮಾರು ಜನ ಅದನ್ನ ಕೇಳ್ತಿರೋ, ಡಿಸೈನ್ ತೋರಿಸಿ ಅಕ್ಕ ಅಂದ್ಬಿಟ್ಟು. ಅದಕ್ಕೆ ಇದನ್ನು ತೋರ್ಸೋಣ ಅಂತ ತೆಗೆದಿಟ್ಟೆ. ఓకే. సో గైస్, చాలా మంది అడిగినారు కదా అమ్మది డిజైన్ ఏంది, గ్రీన్ పర్ల్స్ అనేసి. సో లేయర్డ్ నెక్లెస్, లాంగ్ హారం అంట. ಟ್ರೆಡಿಷನಲ್ ಇಲ್ಲಮ್ಮ. ಆಕ್ಚುಲಾಗಿ ಸುಮಾರು ಜನ ಇದನ್ನ ಕೇಳಿದ್ರು, ತುಂಬಾ ಜನ ಕೇಳಿದಾರೆ. ಅನ್ನಪ್ರಸನ್ನಕ್ಕೆ ಹಾಕೊಂಡಿದ್ರಲ್ಲ, ಏನ್ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಡಿಸೈನ್ಸ್ ತೋರ್ಸಕ ಅಂತ ಸುಮಾರು ಜನ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿದ್ರ. ಸರಿ ಆಯ್ತು ಅಂತ ಹೇಳಿ ಜೂಯಿ ಆಯ್ತಾಯ್ತು ನಮ್ಮ ಮತ್ತೆ. ಇವಾಗಿನ ಟ್ರೆಂಡ್ ಈ ತರ. ಓಕೆ. ಫಸ್ಟ್ ಬೇರೆ ತರ ಬರ್ತಾ ಇತ್ತು, ಮೋಪ್ ಇದು. ಓಕೆ. ಬ್ರೋಷ್ ಟೈಪ್. ಗ್ರೀನ್ ಲೇಯರ್ ಹಾರ. ಓಕೆ. ಇದು ಮೋಪ್ ಬಂದು ಇವಾಗ ಟ್ರೆಂಡಿಂಗ್ ಅಲ್ಲಿ ಇರೋದು ಇದು.
ಇವಾಗ ನಮ್ಮ ಅಮ್ಮನ ಜೆನ್ಸಿ ಕಿಡ್ಸ್ ಆಗ್ತಾ ಇರೋಣ ಟ್ರೆಂಡಿಂಗ್. ಅಕಸ್ಮಾತ್ ಏನಾದ್ರು ಇಷ್ಟಪಟ್ಟರೆ ಜೂಯಿಗೆ ಹಾಕ್ಲಿ ಅಂತ ಅಷ್ಟೇ. ಓಕೆ 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 ಓಕೆ. ಇದು ಬಂದು ಲಕ್ಷ್ಮೀದು ಪೆಂಡೆಂಟ್ ದರ್ಶನ್. ಲಕ್ಷ್ಮಿ ಪೆಂಡೆಂಟ್. ಓಕೆ. ಪಿಕಾಕ್ ಡಿಸೈನ್, ಪಿಕಾಕ್ గైస్ ఇది లక్ష్మీ పెండెంట్ అంట, అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారి పెండెంట్. డిజైన్స్ అయితే సూపర్ ఉంది. ఏం దర్శన్ మాట్లాడుతున్నాను అనుకున్నారా? అమ్మని చూసేకి వచ్చినాను. పాపం మా వాళ్ళు నేను లేనప్పుడు ఇట్లా వ్లాగింగ్ చేసే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే మనకంటే ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది కదా, సో ఫాస్ట్గా మాట్లాడేస్తాము. కానీ దర్శన్ నేను వన్స్ కెమెరా పట్టుకున్నాను, నేను పక్కన ఉన్నానంటే ఆ ఫ్లో వస్తుందంట, నేను లేనంటే పక్కన అంత ఫ్లోలో మాట్లాడలేను అంటున్నాడు అనమాట. ఇంకా అత్తయ్యకి కూడా చాలా కొత్త కదా, అంటే అత్తయ్యకి తెలుగు కంప్లీట్గా అర్థం అవుతుంది అనమాట. చిన్న చిన్న వర్డ్స్ అయితే మాట్లాడగలరు, కానీ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి రాదు. నేను మీకు కింద సబ్ టైటిల్స్ అది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ థింక్ మీకు మోస్ట్లీ అర్థమయ్యే ఉంటుంది. ఇది కొత్తగా తీసుకున్నారనమాట, లాంగ్ హారం అండ్ ఇయర్ రింగ్స్. దీంట్లోకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కోసం వెతుకుతున్నారు గోల్డ్లో. సో ఆ రోజు సెట్ అవ్వలేదంట, వేరే దగ్గర తీసుకుందాంలే అని చెప్పేసి వదిలేశారు. వీడియో కాల్లో నాకు ఇది చూడంగానే చాలా బాగా నచ్చిందనమాట, తనకు బాగా సెట్ అవుతుంది అనిపించింది. అందుకే ఇంకా ఈ సెట్ నేను బాగుంది తీసుకోండి ఒకసారి ట్రై చేసి ఫొటోస్ పెట్టండి అంటే తను వేసుకున్నప్పుడు అత్తయ్య చాలా బాగా కనపడింది అనమాట. ఇంకా శారీస్లోకి సూపర్ ఉండింది. సో అందుకే ఇది ఒకటి తీసుకోమన్నాను. ఇంకా అన్నప్రాసన రోజు మీరు అడిగారు కదా ఒకసారి దాని గురించి డీటెయిల్గా చెప్పండి అని చెప్పేసి, ఇది సిల్వర్ది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నారు. ఇందాక చూపించిన గోల్డ్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవైతే అరౌండ్ ఒక 55 grams అట్లా ఉన్నాయి. అండ్ ఇది సిల్వర్ది నాకు ఎగ్జాక్ట్గా అంత తెలియదు, నేను వన్స్ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి డీటెయిల్స్ కనుక్కొని చెప్తాను షార్ట్ వీడియోలో. సో దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. See you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.